నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మన అమెరికాకి సంబంధించి ట్రంప్ గారి విషయానికి వస్తే రీసెంట్‌గా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పొచ్చు. అవునమ్మా. అంటే అది తొందరపాటు వల్లనో, దేని వల్లనన్నా సరే ఆ నిర్ణయాలనేవి ఆయనకి చాలా ఎఫెక్ట్ అవుతాయి అని అయితే మనకు బాగా వినిపిస్తుంది. సో, మరి అవును. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుస్తారంటారా? ఓడతారంటారా? ఆయన జాతకం ప్రకారం ఎలా ఉందంటారు? అంటే మన దగ్గర ఉన్న డేటా ప్రకారం, అంటే ఇది కూడా నేను గూగుల్‌లో తీసిన డేటా గురుగారు. ఇందులో ఓకే అమ్మా. ఎంతవరకు నిజముందో తెలవదు. సో, ఓకే. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం ఒకసారి ఆయన జాతకం ఎలా ఉందనేది ఒకసారి మాట్లాడదాం గురుగారు. సరే. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూన్ 14, 1946. 46. రాశి వచ్చేసి వృశ్చిక రాశి. నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ. గురుగారు. సాన్వి అడుగుతున్నటువంటి ప్రశ్న అందరి మదిలో మెలుగుతున్నటువంటి ప్రశ్న. అవును. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డొనాల్డ్ ట్రంప్ ఫుల్ నేమ్. హ్మ్. అయితే డొనాల్డ్ ట్రంప్ అనే ఇతడు మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పుట్టాడు. ఓకే. 1947లో మనకు స్వాతంత్రం. అయితే 14/6/1946 ఈయనే న్యూయార్క్లో జన్మించాడు. ఓకే. అయితే ఇతడు ముఖ్యంగా మనకి ఇక్కడ రెండు చూసుకోవాలమ్మా. అమెరికా రాష్ట్రం ఏర్పడ్డటువంటి సంవత్సరము 1492. అవును. ఆ సంవత్సరం అది కొలంబస్ అనే అతడు భారతదేశం కోసం పరిశీలనకు వచ్చిన తర్వాత అమెరికా రాష్ట్రం ఏర్పడింది. అవును. అయితే దీని ప్రకారంగా చూసినప్పుడు అమెరికా అనే పేరుతో చూసినప్పుడు కృత్తికా నక్షత్రం మేషరాశి అవుతుంది పేరుతో అమెరికా. ఓకే. అయితే మేషరాశి అమెరికా అని మనం తీసుకుంటే ఈ సంవత్సరం అస్సలే బాగాలేదు. ఇంకా మే 15 తర్వాత అమెరికా ఆర్థిక మాంద్యంకు దిగుతుంది. అంత కఠినమైనటువంటి పరిస్థితికి వచ్చే అవకాశాలు. తర్వాత మన భారతదేశానికి చూస్తే 50 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్నారమ్మా ప్రజెంట్. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఖ్యను తగ్గించడానికి రకరకాలైనటువంటి ఆలోచనలతో మన ఇండియన్స్ అందరినీ కూడా భారతదేశానికి రిటర్న్ పంపిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ట్రంప్ యొక్క నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. మరి ఈ యొక్క ఇతడు పుట్టినటువంటి సంవత్సరం మన తెలుగు సంవత్సరాలలో చూసినప్పుడు వ్యయనామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం శుక్ల పౌర్ణమి రోజున పుట్టాడు. అయితే ఒక గొప్పనైనటువంటి దేశానికి అధ్యక్షుడుగా ఉండడం అంటే కూడా గ్రహస్థితి బాగా ఉన్నట్టే లెక్క. కాబట్టి మరి ఇతని యొక్క గ్రహస్థితి చూసినప్పుడు, ఒక్కొక్క స్థానం చూసినప్పుడు ఇతనికి జన్మంలో కేతువు చంద్రుడు ఉన్నాడు. అంటే బాగా తెలివివంతుడినే, ఒక్కొక్క విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇతనికి సప్తమ స్థానంలో రాహుగ్రహం ఉంది, 1వ స్థానంలో కేతుగ్రహం ఉంది. ఈయనకు కూడా అపసవ్య దిశలో సర్పదోషం ఉంది. తర్వాత ఇతనికి ఉన్నటువంటి జాతకములో 10th ప్లేస్ ఏదైతే ఉందో కుజగ్రహం ఉంది. అయితే ఈ యొక్క 10th ప్లేస్లో కుజగ్రహం అనేవాడు ఏం చేస్తాడంటే ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి చెడు ఆలోచనలను కలిగిస్తాడు. తర్వాత ముఖ్యంగా మరి తన యొక్క జాతక ప్రకారం చూసినప్పుడు 9th ప్లేస్లో శుక్రుడు ఉన్నాడు. అంటే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు ఇతనికి ఎక్కువ ఉంటాయి ట్రంప్కు సంబంధించింది. తర్వాత ట్రంప్ యొక్క జాతకాన్ని చూసినప్పుడు మే 15వ తేదీ దాకానే ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం బాగా ఉంది. మే 16 నుండి గురువు డౌన్ అయిపోతున్నాడు, 8వ ప్లేస్కి వస్తున్నాడు. శని మాత్రం 5వ స్థానానికి వచ్చాడు అర్ధాష్టమం నుంచి. రాహువు 5, 4 స్థానాలలో, కేతువు 11, 10 స్థానాలలో ఉన్నాడు. కాబట్టి ఇతనికి మే 15 తర్వాత విమర్శలతో కూడుకున్నటువంటి సమాజ సంబంధాలు ఉంటాయి. అన్ని విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లలో గెలుస్తాడా అంటే 50% మాత్రమే చెప్పలేము, అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయ ఎవరైతే నిపుణులు ఉన్నారో
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉమ్, భారతదేశానికి రిటర్న్ పంపడం. దీనివల్ల ఏమైపోతున్నా అంటే ఇప్పటికే ఆర్థిక మాంద్యం, తర్వాత ఇప్పుడు చూడండి మీరు విశ్వావసునామ సంవత్సరం షడ్గ్రహ కూటమి అనేది విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ట్రంప్ జాతకానికి కూడా ఉన్నది. ఉంది. 20% అంటే 100లో 80% వృశ్చిక రాశి వారికి బాగలేదు. కేవలం ఒక 20% కనబడుతూ ఉంది. ఓకే. ఆ 20% కూడా శుక్రుడు కొంతవరకు బాగా ఉన్నాడు. తర్వాత అమెరికా రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్లలో విపరీతమైనటువంటి తుఫాను ప్రమాదాలు, జల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, జననష్టమయ్యే ప్రమాదాలు, ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం విశ్వావసునామ సంవత్సరంలో ఒక రకంగా అమెరికా అతలాకుతలమయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇతని యొక్క తొందరపాటు నిర్ణయాలతోటి కొంతవరకు జన నష్టం జరుగుతూ ఉంది. తర్వాత మేధావులందరినీ కూడా పంపించివేయడం అనేది కూడా ఒక రకంగా అతనికి అంటే సరి అయినటువంటి మరి అతనికి సలహాలు అనేది సూచనలు అనేది సరిగ్గా ఇవ్వడం లేదు కావచ్చు. ట్రంప్ జాతకం చూస్తే మాత్రం జ్యేష్ఠ నక్షత్రానికి ఈ సంవత్సరం మరి 2 ఆదాయం అయితే ఖర్చు 14. తర్వాత కందాయ ఫలాలలో బాగానే ఉంది. అయితే ఇతనికి ప్రస్తుతం రాహుదశ నడుస్తున్నది. రాహుదశ నడవడంతో కొన్ని విపరీతమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాడు. కాబట్టి కొంతవరకు గ్రహచార పరంగా చూసినప్పుడు ట్రంప్ గారికి సరి అయినటువంటి బలం లేదనే మనకు తెలిసినటువంటి సమాచార ప్రకారంగా మనం చెప్పవచ్చమ్మా. అవును గురుగారు. దీనివల్ల ఏమైపోతున్నా అంటే ఇప్పటికే ఆర్థిక మాంద్యం, తర్వాత ఇప్పుడు చూడండి మీరు విశ్వావసునామ సంవత్సరం షడ్గ్రహ కూటమి అనేది విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ట్రంప్ జాతకానికి కూడా ఉన్నది. 20% అంటే 100లో 80% వృశ్చిక రాశి వారికి బాగలేదు. కేవలం ఒక 20% కనబడుతూ ఉంది. ఆ 20% కూడా శుక్రుడు కొంతవరకు బాగా ఉన్నాడు. తర్వాత అమెరికా రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్లలో విపరీతమైనటువంటి తుఫాను ప్రమాదాలు, జల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, జననష్టమయ్యే ప్రమాదాలు, ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం విశ్వావసునామ సంవత్సరంలో ఒక రకంగా అమెరికా అతలాకుతలమయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇతని యొక్క తొందరపాటు నిర్ణయాలతోటి కొంతవరకు జన నష్టం జరుగుతూ ఉంది. తర్వాత మేధావులందరినీ కూడా పంపించివేయడం అనేది కూడా ఒక రకంగా అతనికి అంటే సరి అయినటువంటి మరి అతనికి సలహాలు అనేది సూచనలు అనేది సరిగ్గా ఇవ్వడం లేదు కావచ్చు. ట్రంప్ జాతకం చూస్తే మాత్రం జ్యేష్ఠ నక్షత్రానికి ఈ సంవత్సరం మరి 2 ఆదాయం అయితే ఖర్చు 14. తర్వాత కందాయ ఫలాలలో బాగానే ఉంది. అయితే ఇతనికి ప్రస్తుతం రాహుదశ నడుస్తున్నది. రాహుదశ నడవడంతో కొన్ని విపరీతమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాడు. కాబట్టి కొంతవరకు గ్రహచార పరంగా చూసినప్పుడు ట్రంప్ గారికి సరి అయినటువంటి బలం లేదనే మనకు తెలిసినటువంటి సమాచార ప్రకారంగా మనం చెప్పవచ్చమ్మా. అవును గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ధన్యవాదాలు. శుభమమ్మా.